ఒకటవ తేదీ మార్చి నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. లేవియకాండము 20వ అధ్యాయము 7వ వచనము. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. సహోదరి సహోదరులారా, మన ప్రభువు ఎంతో పరిశుద్ధమైన దేవుడు. ఆయన బిడ్డలముగా మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి అని ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. పాపంతో నిండి ఉన్న ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఇతరులతో పోల్చుకొని నేను పరిశుద్ధుడను లేదా పరిశుద్ధురాలను అని అనుకోవడం కాదు, కానీ ప్రభుని పోలి మనం జీవించాలి. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనం చూసుకోవాలి. ప్రతిదినము మనము ఎంతో మంది మనుషులను కలుస్తూ ఉంటాము. బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. చదువు, పని, ఉద్యోగము లేదా ఏ విషయంలో అయినా మనము ఇతరులతో మాట్లాడాల్సిన సందర్భాలు, ఒక్కోసారి వారితో జీవించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రభు యొక్క బిడ్డలము అని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు ప్రభువునకు ఇష్టమైనవిగా ఉండాలి. అందరూ తప్పు చేస్తున్నారు కదా, అందరూ చేసింది నేను చేయడం తప్పు కాదు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. మనము ప్రత్యేకింపబడిన వారము, ప్రభు యొక్క బిడ్డలము. ప్రభు పట్ల భయభక్తులు కలిగి నీతిగా పరిశుద్ధంగా మనం జీవించాలి. మన జీవితాలను ప్రభువునకు అంకితం చేయాలి. ఆ విధంగా మనం జీవించగలగాలి. ప్రభు యొక్క స్వభావాన్ని మన జీవితం ద్వారా ఇతరులకు చూపించగలగాలి. మన వలన ఏ విషయంలోనూ ప్రభు నామానికి అవమానం రాకూడదు. మన జీవితాలు ప్రభువుని మహిమపరిచేవిగా, ఘనపరిచేవిగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. లోకంలో ఎన్నో కీడులు, అపాయకర పరిస్థితులు, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాలో మీరు ఉంచిన ఈ జీవాన్ని బట్టి ప్రతిదినము ప్రతి క్షణము మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి తండ్రి. మమ్మల్ని పరిశుద్ధంగా జీవించమని హెచ్చరించిన ప్రభువా, మీ మాటలను శ్రద్ధగా విని ఆచరించే వారముగా మేము ఉండాలి తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. అన్ని రకముల పాపముల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మా ఆలోచనలు, మాటలు, క్రియలు మీకు అంగీకారముగా ఉండే విధంగా దీవించండి తండ్రి. ఏ విషయంలోనూ మా వలన మీ నామానికి అవమానం కలగకూడదు ప్రభువా. అటువంటి కృపను మీరే అనుగ్రహించండి తండ్రి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇతరులు మాలో మిమ్మల్ని చూసే విధంగా మీరే మా స్వభావమును మార్చండి తండ్రి. మిమ్మల్ని మహిమపరిచే, ఘనపరిచే జీవితాలను మేము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.